హలో వ్యూవర్స్, నమస్తే. నేను డాక్టర్ మైత్రి, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, ఫౌండర్ అండ్ క్లినికల్ హెడ్ ఆఫ్ మైత్రిశ్రీ ఫర్టిలిటీ సెంటర్, కుక్కట్పల్లి, హైదరాబాద్. ఈరోజు మనము ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ గురించి తెలుసుకుందాము. ఎక్టోపిక్స్ అనేది వచ్చినప్పుడు ఫస్ట్ మీకు ఏమైనా సైన్స్ అండ్ సిమ్టమ్స్ అనేవి ఉంటాయా, ఏమైనా తెలుస్తుందా బయటికి అంటే ఫస్ట్ వచ్చేసి ప్రెగ్నెన్సీ టెస్ట్ అనేది పాజిటివ్ రావాలి. ప్రెగ్నెన్సీ టెస్ట్ అనేది పాజిటివ్ వచ్చిన తర్వాత స్కాన్కి వెళ్ళినప్పుడు స్కాన్లో గర్భాశయంలో శాక్ అనేది లేదు అని చూసినప్పుడు దట్ ఈస్ ద ఫస్ట్ ఇండికేషన్. శాక్ గర్భాశయంలో లేదు అంటే వేరే ఎక్కడ ఉంది అనేది మనం చూడాలి. ఇన్ కేస్ ఎర్లీ స్కాన్స్ అన్నప్పుడు ఇది మిస్ అయ్యే ఛాన్స్ ఉండొచ్చు అనమాట, ట్యూబ్లో కనిపించకపోవచ్చు. అలాంటప్పుడు బీటా హెచ్సిజీ టెస్ట్ అనేది చేసుకోవాలి. బీటా హెచ్సిజీ వాల్యూ అనేది చూసాక ఎవ్రీ 48 hours ఈ బీటా హెచ్సిజీ అనేది రిపీట్ చేయాలి. రిపీట్ చేస్తున్నప్పుడు ఈ వాల్యూస్ ఎలా ఉంటాయంటే, ఇన్ కేస్ హెల్దీ ప్రెగ్నెన్సీ ఉంది, గర్భాశయంలో ఉంది అంటే మోర్ దాన్ 60% రేజ్ ఉండాలి వాల్యూ అనేది. ఇన్ కేస్ అలా అవ్వట్లేదు, రేజ్ అవుతుంది బట్ 60% లేదు, తక్కువగా రేజ్ అవుతుంది అంటే అప్పుడు ఎక్టోపిక్ ఉంది అన్నట్టుగా అర్థం చేసుకుంటాం. సో దాన్ని బట్టి మళ్ళీ వాళ్ళకి స్కాన్ అనేది చేసి ఎక్కడ శాక్ ఉంది అనేది చూడాలి. శాక్ దాన్ని బట్టి నెక్స్ట్ మెడికల్ మేనేజ్మెంటా లేదంటే వాళ్ళకి ఏమైనా లాప్రోస్కోపీ అలా చేసి రిమూవ్ చేయాలా అనేది చూసుకోవాలి. ఇప్పుడు మెడికల్ మేనేజ్మెంట్కి వెళ్ళాలి అంటే ఎర్లీ ప్రెగ్నెన్సీ అనేది ఉండాలి. తర్వాత హార్ట్ బీట్ అనేది రాకూడదు, ఎటువంటి పెయిన్ అనేది వీళ్ళకి ఎక్కువగా ఉండకూడదు. ఇవన్నీ పర్లేదు బాగానే ఉంది అంటేనే మెడికల్ మేనేజ్మెంట్కి వెళ్ళొచ్చు. లేదు ఇన్ కేస్ వీళ్ళకి ఏమైనా కానీ పెయిన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, తర్వాత హార్ట్ బీట్ కూడా ఫామ్ అయిపోయింది, రప్చర్ అయ్యే స్టేజ్లో ఉంది ఆర్ఎల్స్ రప్చర్ అయ్యింది, ఇలాంటి కండిషన్స్లో మాత్రము ఇమీడియట్గా లాప్రాటమీ అన్నా చేయాలి, లేదు అంటే లాప్రోస్కోపీ అన్నా చేయాలి. చేసి అది ఇన్ కేస్ ట్యూబ్ మనకి సాల్వేజబులా కాదా అనేది చూసుకోవాలి. ఓకే జస్ట్ ట్యూబల్ అబార్షన్ లాగే అవుతుంది అంటే ట్యూబ్ తీయాల్సిన అవసరం అనేది లేదు రప్చర్ అయిపోయింది అంటే మాత్రము ట్యూబ్ అనేది కంప్లీట్గా తీసేయాల్సిన అవసరము అనేది ఉంటుంది. సో ఒక ట్యూబ్ అనేది తీసినప్పుడు నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే ఫర్టిలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించాల్సింది సెకండ్ ట్యూబ్ అనేది హెల్దీగా ఉందా లేదా అనేది సేమ్ సిట్టింగ్లో చూసుకుంటే బెటర్. ఒకవేళ అవసరం ఉంది అంటే కపుల్తోని డిస్కస్ చేసి అట్లీస్ట్ వైఫ్ అనెస్థీషియాలో ఉంటే హస్బెండ్తోనైనా కానీ డిస్కస్ చేసి రెండో ట్యూబ్ ఉంచాలా తీసేయాలా అన్న నిర్ణయం అనేది తీసుకోవాలి. ఎందుకంటే ఫ్యూచర్లో కూడా మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇన్ కేస్ హెల్దీగా ఉంది అంటే మనం దాన్ని తీసేయాల్సిన అవసరం లేదు. హెల్దీగా లేదు, ట్యూబ్ అనేది ఇంకొకటి కూడా డ్యామేజ్డ్గానే ఉంది, హైడ్రోసాల్పింగ్స్ ఉంది, లేకపోతే ట్యూబ్లో ఏదైనా పాథాలజీస్ ఉన్నాయంటే అప్పుడు ఇంకో ట్యూబ్ కూడా తీసేయడమే ఐడియల్. అలా తీసేస్తేనే వాళ్ళకి మళ్ళీ నెక్స్ట్ ఎక్టోపిక్స్ రాకుండా ఉంటాయి. తర్వాత ట్యూబ్స్ అనేది తీసేసిన తర్వాత ప్రెగ్నెన్సీ అనేది ఎలా వస్తుంది అనేది మేజర్ క్వశ్చన్. సో ప్రెగ్నెన్సీ అనేది డెఫినెట్గా వస్తుంది, బట్ కాకపోతే మనము దీనికి ఐవీఎఫ్ ట్రీట్మెంట్కి వెళ్ళాల్సిన అవసరము అనేది ఉంటుంది. ట్యూబ్స్ ఏదైతే పని చేస్తాయో ఐవీఎఫ్లో మనం అదే పని బయట చేస్తాం. చేసిన తర్వాత ఎంబ్రియోని గర్భాశయం లోపలికి ట్రాన్స్ఫర్ చేస్తాం. సో ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ మనం మెటిక్యులస్గా మానిటర్ చేసుకొని కరెక్ట్ డెసిషన్ అనేది తీసుకుంటే మళ్ళీ నెక్స్ట్ ప్రెగ్నెన్సీలో ప్రాబ్లమ్ అనేది రాకుండా ఉంటుందండి. థ్యాంక్ యూ.